పాపైనా బాబైనా టీనేజ్లోకి అడుగు పెట్టనంత వరకు ఇంచుమించు ఒకేలాంటి ఆహారం తింటారు. కానీ అమ్మాయిలు టీనేజ్లోకి వచ్చాక వారి శరీరాల్లో హార్మోన్ల తాలూకు మార్పులు చాలానే వస్తాయి. ఈ దశలో అమ్మాయిల్లో ఎదుగుదల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా మానసికంగానూ చాలా మార్పులే కనిపిస్తుంటాయి. మరోవైపు ఋతుచక్రం కూడా మొదలైపోతుంది. అలాంటి మార్పుల్ని తట్టుకుంటూ ఆరోగ్యంగా ఎదిగేందుకు టీనేజ్లో అమ్మాయిలకు అన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. టీనేజ్లో అమ్మాయిల ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి అడుగుపెట్టిన దశలో అమ్మాయిల్లో ఒంట్లో హార్మోన్ల ఉధృతి పెరుగుతుంది. ఋతుచక్రం రూపంలో కొత్త ప్రపంచం ఎదురవుతుంది. ఇటు శారీరకంగానూ అటు మానసికంగానూ అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎదుగుదల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలకు పోషకాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు మన దగ్గర టీనేజ్ అమ్మాయిల్లో 30% మందిలో ఐరన్ లోపం, 20% మందిలో విటమిన్ల లోపాలు ఉంటున్నాయని సర్వేలు చెప్తున్నాయి. టీనేజ్లో ఈ పోషకాల లోపం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతూకం దెబ్బతిని అనేక అనర్థాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల టీనేజ్లో అమ్మాయిలు కాల్షియం, ఐరన్, అయోడిన్ ఎక్కువగా లభించే ఆహారాలను తప్పక తీసుకోవాలని చెబుతారు నిపుణులు. టీనేజర్స్ అంటే మామూలుగా 13 నుంచి 18 సంవత్సరాలని టీనేజ్ అంటాం. టీనేజ్ ఆడపిల్లల్లో ఇది చాలా క్రూషియల్ ఏజ్, అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాల్సిన వయసు. అందులో వాళ్ళకి శారీరకంగా మానసికంగా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ పీరియడ్ 13 నుంచి 18 మ్యాక్సిమం పెరుగుతారు. అన్ని అవయవాలు, లోపల ఉన్న గ్రంథులు ఇవన్నీను పూర్తిగా సమకూర్చుకొని పూర్తిగా పెరుగుదల ఉంటాయి ఈ పర్టికులర్ వయసులో. ఇంకా అవన్నీ మనం స్టడీగా ఉండాలన్నప్పుడు పిల్లల ఆహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఏంటంటే ఒకటి శారీరకంగా వాళ్ళ పెరుగుదల ఉన్నది, మానసికంగా చాలా రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఇటు పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏంటి ఈ ప్రాబ్లం, మానసికంగా ఎలా ఉంటుంది, వీళ్ళకి చేంజెస్ ఎలా వస్తాయి, ఈ వయసులో ఎలా ఉందని ముందు వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాలి. దాని తర్వాత రెండోది ఏంటంటే ఏదో రకంగా సాధ్యమైనంత మటుకు ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తిని బయట ఫుడ్ తగ్గించేలా చేయాలి. ఈ బయట ఫుడ్ తినేటప్పటికి ఆయిల్ సరిగ్గా వాడరు. అది ఇండైరెక్ట్గా హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుద్ది. ఓవరాల్గా గుండె జబ్బులు రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళకేమో మానసికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, పెరుగుదలలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ చూసుకొని ఈ టీనేజ్ డైట్ మటుకు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ టీనేజర్స్కి ఏంటంటే నార్మల్గా తినవలసింది పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, 4 గంటలకి ఏదన్నా తినాలి, రాత్రి డిన్నర్. ఇదే రకంగా తీసుకొని మధ్య మధ్యలో లేకుండా పిచ్చి పిచ్చి ఈట్స్ అని అలాంటివి తగ్గించుకోవాలి. తెచ్చుకుంటే రెండో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. రోజుకి ఎంత క్వాంటిటీ అంటే వాళ్ళకి 150 నుంచి 200 గ్రాములు వరకు సీరియల్స్ అంటే పిండి పదార్థాలు వాడచ్చు. ఆ పిండి పదార్థాలు 200 గ్రాములు అన్నప్పుడు అందులో బియ్యము, గోధుమలు, రాగులు, మిల్లెట్స్ ఏదైనా చేయొచ్చు. క్యూనియా ఏదైనా తీసుకొని వాడచ్చు. ఆ తర్వాత ఇంకేంటంటే పండ్లు 100 గ్రాములు, ఆకుకూరలు 100, ఇతర కూరగాయలు ఒక 100, ఇవన్నీ 100 గ్రాములు తీసుకుంటూ ఉండాలి. కౌమారంలో ఎదిగే వయసులోని ఆడపిల్లలకు ప్రోటీన్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈతరం అమ్మాయిలు ఆహారంలో కొవ్వులు, పిండి పదార్థాలు తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు. దాంతో ఎదుగుదల వేగం తగ్గి ఊబకాయం బారిన పడుతుంటారు. హార్మోన్ల మధ్య సమతూకం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఈ సమస్యల ముప్పును తప్పించుకోవడానికి ఆహారంలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. తినే పళ్లల్లో గుడ్లు, ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలతో పాటు నట్స్, పెసలు, వేరుశనగ, గోధుమలు వంటివన్నీ ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, పండ్లు, పప్పులు, నట్స్, కూరగాయలు, చేపలు, మాంసం, పాలు, పెరుగు, వెన్న వంటివి తీసుకునేలా చూడాలి. తద్వారా ఎముకల పెరుగుదలతో పాటు కండర పుష్టి చేకూరుతుంది. ఒంట్లో హార్మోన్లను సమతులంగా ఉంచడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అమ్మాయిల్లో హార్మోన్ల ఆరోగ్యానికి ఐరన్ అధికంగా లభించే గోంగూర, బచ్చలి, మునగ వంటివి తరచుగా పెడుతుండాలి. అవిసె గింజల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు సి, ఈ, కే వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలన్నీ హార్మోన్ల స్థాయిని క్రమబద్ధీకరించేవే. కాబట్టి టీనేజ్ అమ్మాయిలకు ఇది మంచి ఆహారం. వీటిని లడ్డూలు, పొడి, కూరల్లో భాగం చేయడం, ఇలా వారికి నచ్చినట్లుగా అందించవచ్చు.
ఈ ICMR అంటే జాతీయ పోషక విభాగం వాళ్ళు ఒక పర్టికులర్ ఆహార పట్టికని ఇచ్చారు. అందులో ఏంటంటే ఎన్ని క్యాలరీస్ కావాలి అంటే నార్మల్గా ఏంటంటే ఒక 200 గ్రాములు సీరియల్స్ అంటే ఏ రకమైన సీరియల్స్ అంటే పిండి పదార్థాలు వాడచ్చు. గోధుమలు ఉండొచ్చు, బియ్యం ఉండొచ్చు, రకరకాల టైప్స్ ఏ బియ్యం అయినా ఉండొచ్చు. చాలా మటుకు మనకి పాస్తాలు ఇంట్లో వండుకునే ఉంటాయి, అవన్నీ అందులో వస్తాయి. ఇంకోటి ఏంటంటే నూనె కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ, తర్వాత క్రీమ్ కానీ, ఇవన్నీ కలుపుకొని అన్నీ కలుపుకొని రోజుకి 25-30 గ్రాముల కంటే ఎక్కువ వాడటానికి వీల్లేదు. ఎక్కువ డీప్ ఫ్రై ఫుడ్ చాలా మటుకు తగ్గించుకోవాలి వీళ్ళకి. ఆ డీప్ ఫ్రై చేయడం వలన అందులో ఉన్న వైటమిన్స్ అన్ని రకాల పోషక విలువలు చచ్చిపోతాయి. ఇలాగ చాలా మటుకు డీప్ ఫ్రైడ్ తగ్గించి ఉడకబెట్టినవి, తర్వాత సాలడ్స్ చక్కగా ఇచ్చేసుకొని కట్ చేసుకొని సాలడ్స్ లాగా. మళ్ళీ పాలు తీసుకోవచ్చు, 300 ml పర్ డే తీసుకోవాలి. అది ఏ రకంగా పెరుగులా ఉండొచ్చు, ఏ రకంగా లేకపోతే పాలులాగా తాగొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఈ రకంగా మనం పట్టికి చేస్తూ నెయ్యి, నూనె, ఆ పదార్థాలు అన్నీ కలిపి రోజుకి 30-40 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. ఉప్పు కూడాను రోజుకి 2 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే అర స్పూన్ కంటే ఎక్కువ ఉండకూడదు ఉప్పు. మ్యాక్సిమం 3 గ్రాముల వరకు తినచ్చు, అంటే అర చెంచా. నూనెమో 30 గ్రాములు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇవి రెండు చాలా జాగ్రత్తగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారు, బరువు పెరగరు. స్నాక్స్ అన్నప్పుడు డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ చాలా తక్కువ చేసుకొని, ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు ఉంటాయి, లేకపోతే పల్లీలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉప్పేసి ఉడకబెట్టేసి పెట్టుకొని తింటే దాంట్లో ప్రోటీన్స్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ పీచు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలా కొంచెం మార్పులు చేసుకుంటే ఈ టీనేజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మొత్తం జీవితం అంతా ఈ ఏజ్లో ఉన్న పోషక విలువలు బట్టి, వాళ్ళు నడిచే విధానం బట్టి జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. టీనేజీలో అమ్మాయిల్ని సాధ్యమైనంత ఫాస్ట్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచాలి. స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ సలాడ్లు, నువ్వులు, డ్రై ఫ్రూట్ లడ్డూలు వంటివి ఇవ్వాలి. స్నాక్స్ అంటే మొలకల చాట్, శనగలు, బొబ్బర్లతో చేసిన వడలు వంటివి రుచి చూపించాలి. ఇవన్నీ రుచిగా ఉంటాయి, శక్తిని ఇస్తాయి. అమ్మాయిల ఆహారంలో అంజీర్ని చేర్చడం మంచిది. ఈ పండు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడమే కాదు, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇక అమ్మాయిల్లో ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలని అందించాలి. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. అలాగే రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేసేలా చూడాలి. నిత్యం వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లు సమతులంగా ఉంటాయి, బరువు అదుపులో ఉంటుంది, థైరాయిడ్, PCOD వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది.